నిన్న 2, 3 రోజుల నుంచి మొత్తం ఆటోలు పెద్ద లైన్లు కనబడుతున్నాయి. ఇప్పుడు కూడా లైన్లు కనబడుతున్నాయి. ఎందుకు ఇక్కడ గ్యాస్ ఉందని చెప్తున్నారు, పెట్రోల్ ఉందని చెప్తున్నారు, డీజిల్ ఉందని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో వచ్చి లైన్లో నిలబడి ఉన్నారు? గవర్నమెంట్ సరిగా లేక ఈ ప్రాబ్లం వస్తుంది. మీరు 3 రోజులు అంటున్నారు, మేము 10 రోజులు అవుతుంది గ్యాస్ దొరకక. స్టాక్ ఏం తెస్తున్నారు కానీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు అమ్ముతున్నారు. ఒకడు 90 అంటాడు, ఒకడు 100 అంటాడు, ఒకడు 77 అంటాడు. అదన్నా మాకు ట్యాన్కి దొరుకుతుందా అంటే లేదు. ఇట్లా లైన్లో పెడతాం, ఇట్లా బండి వస్తుంది, లేదు ఈరోజు బండి కంప్లీట్ రాదు అని చెప్తే వెళ్ళిపోతాం కదా. ఆశ పెడుతున్నారు, కంప్లీట్ ఎవడు క్లారిటీ ఇవ్వడం లేదు. మేమేదో వస్తుంది కదా అంటున్నాం. రేటు చూస్తా 50 రూపాయలది ఇప్పుడు 100 రూపాయలకు అమ్ముతున్నారు. మాకు కస్టమర్ ఇచ్చేది ఎంత ఇస్తారు? అదే పాత రేటు ఇస్తున్నారు. వాళ్ళు నమ్మట్లేదు. గ్యాస్ ఉంది, సెల్లులో చూపిస్తారు కదా గ్యాస్ ఉంది అని. గవర్నమెంట్ ప్రాబ్లం కూడా చాలా ఉందన్న. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారు కదా. ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక మినిస్టర్ కానీ దీని గురించి చర్చించిన వాస్తవం ఉందా? ఏడన్నా ఒక్కడన్నా పోలీసు వాళ్ళకైనా సరే కనపడుతుంది కదా. పోలీసు వాళ్ళన్నా చెప్పొచ్చు కదా. పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని బెదిరించి స్టాక్ ఉంటే వేపించి పంపిస్తే ఇట్లా ఉండదు కదా మాకు ఇబ్బంది. లేదంటే మాకే డైరెక్ట్ వేస్తారు. రాదు ఈరోజు వచ్చిందనుకో ఒక బోర్డు పెట్టు, పలానా రోజు వస్తుంది, పలానా టైం నుంచి పలానా టైం వేస్తామని బోర్డులు పెట్టమని